పెరిగిపోయిన రసాయనాల వాడకం పుడమి తల్లి సారాన్ని దెబ్బతీస్తుంటే మితిమీరిన పెట్టుబడులు వ్యవసాయాన్నే ప్రశ్నార్థకం చేస్తుంటే ఆ రైతు ఆలోచనలో పడ్డాడు. సహజమైన పని సంక్లిష్టం అవుతోందెందుకు? ఏ ఎరువు వేయకుండానే అడవి చెట్లు ఏపుగా ఎదగడం లేదా? రహదారి పక్క వృక్షాలు రక్షకులెవరూ లేకుండానే పెరగడం లేదా? మట్టిలోనే మాణిక్యాలుంటాయంటారే, మరి పుడమి తల్లిలో పోషకాలుండవా? చీడపీడలకి వీడుకోలు చెప్పి బంగారు పంటలు పండించే మార్గం ఆకాశంలో ఎక్కడో లేదు. ఆ రహస్యం భూమిలోనే ఉంది. ఆ అన్వేషణే ఆయన సంకల్పమయ్యింది. స్వయం కృషితో సాధించమంది. ఆ పట్టుదల చివరికి పద్మశ్రీనే వరించింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఆ సామాన్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. శభాష్ రైతన్నా అంటూ అభినందించాడు. అతి సహజమైన మార్గంలో అనితర సాధ్యమైన విజయం సాధించిన ఆ రైతే చింతల వెంకటరెడ్డి. సివిఆర్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ అంటూ తన పేరు మీదే ఒక వ్యవసాయ విధానం రూపుదిద్దుకునేంతగా ఎదిగిన రైతాయన. ద్రాక్ష, వావ్! అందని ద్రాక్ష పులుపు అంటారు, కానీ ఈ ద్రాక్ష అందిందంటే ఇంత తీయగున్నాయి. అసలు ఈ ద్రాక్ష తోట చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, చాలా చాలా అందంగా ఉంది. మరి ద్రాక్ష తోటకి సంబంధించి అండ్ అలాగే సివిఆర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు ఈ రంగానికి ఎలా వచ్చారు, ఈ ఆర్గానిక్ ప్రపంచాన్ని మనందరికీ పరిచయం చేశారు కదా, ఎన్నో విషయాలు ఆయన మాటలో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే. చాలా విషయాలు తెలుసుకున్నాం మీ గురించి. అసలు మీరు ఎప్పుడు వచ్చారు ఈ రంగానికి? నేను 69లో నా స్కూల్ ఫైనల్ అయిపోయింది. 70 నుంచి ఇంకా కంప్లీట్ దీంట్లోనే ఉన్నాను. 1970 అంటే ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? ఇప్పుడు 55 సంవత్సరాలు 54 సంవత్సరాలు టోటల్ దీంట్లోనే. దీంట్లో ఎన్నో కరువు కాటకాలు చూసినాము. అతివృష్టి, అనావృష్టి, వడగళ్ళు అన్నీ, మళ్ళీ కెమికల్ లేకుండా చూసినాము. మామూలుగా మేము 1960లో అట్లా నేను చిన్న ఉన్నప్పుడు కెమికల్స్ రాలే. అప్పటికి 64, 65, 66 నుంచి వచ్చినాయి మెల్లమెల్లగా. ఆ కెమికల్ లేకుండా ఆ పంటలను చూసాం. తర్వాత కెమికల్ వచ్చినాక కెమికల్ కూడా వాడి ఫస్ట్ కొత్త భూములలో లాభాలు పొందినాం కెమికల్తో. తర్వాత అదే పొలంలో అదే పంట ఇప్పుడు మనం రొటీన్ చేస్తున్నప్పుడు ఆ నిస్సారం అయిపోయిన నేలలల్లో కెమికల్స్ ఎంత వాడితే అంత నష్టపోతున్నాం. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. అంటే ఎట్లా అంటే, కరువు వచ్చినప్పుడు మాకు ఎప్పుడైతే కరువు వచ్చిందో ఓపెన్ వెల్లు ఇక్కడ అప్పుడు బోర్ బావులు లేవు, ఓపెన్ వెల్లు ఉండే. ఆ ఓపెన్ వెల్లు దువ్వేటప్పుడు ఆ సంవత్సరం కరువు సంవత్సరం చాలా బాగా ఈల్డ్ బాగా వచ్చింది. మేము అనుకున్నాం ఫస్ట్ ఇది కరువు దీనికి ఫేవరబుల్ అయ్యిందేమో అని అనుకున్నాం. కానీ ఆ కరువులో ఆ ఓపెన్ వెల్లును ఎప్పుడైతే లోతు దవ్వుతున్నామో, ఆల్రెడీ అది 16 గజాలు ఉండే, ఇంకా 4 గజాలు కొట్టేసరికి నెలకొక గజం దవ్విండ్రు మనుషుల చేత. ఆ తవ్వేటప్పుడు ఆ బురద నీళ్ళు వస్తాయి కదా, అవి పంపు చేసి ద్రాక్ష తోటకు అప్పుడు కాలువల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ లేకుండే కాలువల ద్వారా పంపిస్తే అప్పుడు అంతకుముందు సంవత్సరం మొక్కకి అప్పుడు గింజలు ఉన్న ద్రాక్ష ఉండే 120 కేజీలు 110, 120 కేజీలు వస్తుండే ఒక్కొక్క మొక్కకి. ఆ బావి తవ్వినప్పుడు ఏదైతే తోడిన మట్టి వాటర్ పెట్టినప్పుడు 250 కేజీలు వచ్చినాయి. పండు కూడా చాలా పెద్దగా అయింది, మళ్ళీ గట్టిగా కరకరలాడింది. కనుక ఆ బావి తోడినప్పుడు పంట బాగా దిగుబడి వచ్చింది. కానీ ఆ సంవత్సరం ఏమైంది, వడగళ్ళు పడ్డాయి. ఎంత బాగొచ్చిందో అంత వడగళ్ళు కూడా పడ్డాయి. అయితే ఒక పక్క అంతా డ్యామేజ్ అయితే ఇంకో పక్క డ్యామేజ్ అయినాయి అన్ని కాయలు తీసేసి మళ్ళీ లేబర్ పట్టి అదంతా తీసి మళ్ళీ అమ్మినా కానీ ఆ సీటుకు అవి కూడా మంచి నష్టమైతే చేయలేదు. ఆ సంవత్సరం కూడా వడగళ్ళు పడ్డా కానీ ఖర్చులు అయితే మాకు మిగిలినాయి. ఖర్చులు వచ్చేసి ఇది కూడా చూస్తున్నారా, అసలు దగ్గరగా అన్ని కూడా గ్రేప్స్ ఇంత దగ్గర ఉన్నా కానీ డ్యామేజ్ ఇంకా ఇట్లనే ఉబ్బేస్తుంది. అంటే తయారైనాక ఇంకా స్థలం లేదు, ఇంకా చాలా అవుతుంది. లోపల నుంచి కూడా ఉబ్బుతుంది.
అంటే తయారైనాక ఇంకా స్పేస్ ఎక్కడ అని అంటే లోపల నుంచి కూడా అది బంచి ఉన్న సైజు వాల్యూమ్ ఎక్కువవుతుంది. అంటే దాంట్లో బలం ఉంటే మొక్కలో మనం ఇచ్చే పోషకాలు ఉంటే అట్లా అవుతుంది. అదే కెమికల్ మీద ఇట్లా చూడలేము మనం. కెమికల్ మీద ఇట్లా ఉండదు యాక్చువల్లీ. అసలు ఈ గ్రేప్స్ చూస్తుంటే కూడా చూడండి అసలు ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ రియల్లీ ఇది రియల్ గ్రేప్స్, నమ్మడానికి అనిపించట్లేదు ఇది రియల్ గ్రేప్స్ అని. చూసి ప్లాస్టిక్ గ్రేప్స్ లాగే ఉంది. ఎటువంటి పండు కూడా చాలా నీట్గా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. మట్టి దానం సన్నటి రేవులు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ట్రాక్టర్ పద్ధతి వచ్చింది. తుంపిలు రేపు నీకు మట్టి పడ్డట్టు కూడా కనిపించేది ఇది. అంటే అంత లైట్గా వచ్చేస్తుంది. అంటే మనం మట్టి తుంపర్లు ఇచ్చినా కూడా కనిపించదు అంటారా? చాలా స్పీడ్గా, హై స్పీడ్గా కొడుతుంది అది ట్రాక్టరు. కనుక మనకు అది మట్టి కొట్టినట్టు స్ప్రే చేసినట్టు ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ పైప్స్ ఉన్నాయి, అవే నీళ్ళ పైపులు, వాటర్ ఇరిగేషన్ అంటారు. అయితే ఈ ట్రాక్టర్ ఈ మధ్యలో ఇగో ఈ అద్దులు ఉన్నాయి కదా, ఈ మధ్యలో నుంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ప్రెషర్తోని వెళ్ళుకుంటుంది స్పీడ్గా. ఓకే. సో ఇక్కడ అంతా కూడా ద్రాక్ష తోట ఉంది, అటుపక్క కూడా ద్రాక్ష తోట అంతా ద్రాక్ష. ఇది 25 acres. ఈ ఒక్క చెంచా స్పూను డిఏపి యూరియా ఏది లేదు. నీకు దిగుబడి ఎంత మట్టేస్తావో అంత దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి కూడా తీసుకుంటే ఇది ఏమవుతుందంటే తొందరగా రైప్ అవుతలేదు. కనుక ఈసారి వచ్చినా కానీ కొన్ని బంచులు తగ్గించి ఎన్ని బంచులు మోతాదు మొక్కకి ఎన్ని పెడితే స్వీటు బాగా వస్తుంది. మనకు రేట్లో బాగా డిమాండ్ ఉంటుంది తక్కువ పెట్టుకుంటే. అదే నంబర్ ఆఫ్ బంచెస్ ఉన్నాయి అనుకో, టైం డిలే అవుతుంది, చెట్టు మీద కూడా బర్డన్ అవుతుంది, మళ్ళీ రేటు కూడా అది ఇది సేమ్ అవుతుంది. కనుక ఇప్పుడు రేటు నువ్వు డబుల్ రేట్ కమ్మినా కానీ ఆ స్వీట్నెస్ చూసి వాళ్ళు తీసేసుకుంటారు, ఏ రేట్ అన్నా చెప్పినా. అంటే ఇంకా కొంచెం డబుల్ అయిన తర్వాత కూడా ఇది ఇంకొంచెం హెవీ అయ్యే ఛాన్సెస్ హెవీ వెయిట్ వస్తుంది. ఫుడ్ పండించాలి కెమికల్ లేకుండా అని అంటే అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది మీరు చేసి చూపించారు. అసలు ఈ ఆలోచన ఎక్కడొచ్చింది మీకు? ఎలా? ఆలోచన అనేది అనుభవాలు నేర్పించినాయి అమ్మా. ఎందుకంటే దీంట్లో కెమికల్ వాడేసరికి ఒకటేసారి డ్రిప్ ఇరిగేషన్ కరువు కాలంలో కెమికల్ వాడినాము. ఫస్ట్ ఓపెన్ వెల్ చేసినప్పుడేమో అప్పుడు కెమికల్ వేసినాము, అయినా ఒండ్రు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఈ ఓపెన్ వెల్ లేదు, బోర్వెల్ వచ్చినాయి. అప్పుడు ఆ బోర్వెల్ నీళ్ళు పెడుతుంటే ఏమైంది, ఇక్కడనే కెమికల్ వేస్తుంటే అది ఇక్కడనే కరువు కాలంలో ఎక్కువ వర్షాలు పడక అక్కడనే నిలబడి ఆ భూమి అంతా పాడయి చెట్టు కూడా ఆకులన్నీ చూడడానికే వీలు లేకుండా, అంటే ఏదో వాడు పట్టినట్టు ఎండిపోయినట్టు అయింది. ఇప్పుడు ఇంత కలకల నేచురల్గా ఇది ఆర్గానిక్ కలకల ఈ ఆకులో కళ ఉంటుంది, ఆ ఆకులో కెమికల్ దాంట్లో ఉండదు. ఇప్పుడు కెమికల్ ద్రాక్ష ఏదైనా చేస్తారు కదా చాలామంది, తయారైనాక వెళ్ళి చూస్తే ఇది గ్రీన్ అనిపిస్తుంది, అది అన్ని ఆకులు ఎండిపోయి ఉంటాయి. ఈ బ్యాగ్ ఎందుకమ్మా నీకు? ఈ బ్యాగ్లో ఏం వేసుకున్నావు? ఏముంటాయని? నాకు కూడా ఆర్గానిక్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, అందరికీ చెప్పాలి దీని గురించి అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఇలా ఆర్గానిక్ ప్రేమికులు ఎవరైనా కలిసినప్పుడు వీటిని సీడ్ బాల్స్ అలా వెళ్తూ పెడుతూ ఉంటాను. అవును, ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇది కరిగిపోయిన తర్వాత ఇందులో సీడ్ మొలకెత్తి ఇది అవుతాయి. అండ్ అలాగే ఎవరినన్నా ఇలా ఆర్గానిక్ ప్రేమికుల్ని కలిసినప్పుడు ఇలా వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను సీడ్స్. బాగుంది. దీంట్లో అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి. నాకేనా? ఎస్. ఇప్పుడున్న మట్టిలో మనకు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ టైంలో ఉన్న మట్టిలో మనకు కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతున్నాయి అంటారా? మట్టిలో లేనిదేముందమ్మా, మట్టిలోనే కదా అన్నీ. ఇప్పుడు అడవిల చెట్లు ఎట్లా వృక్షాలు ఇంత కట్టే ఏం సూపర్ వేస్తున్నావు, ఏం డిఐపి వేస్తున్నావు, ఏం వేస్తున్నావు అడవిలో? కొంతమంది అంటారు అడవిలో ఆకులు రాలుతాయి అదే ఎరువు అవుతుందని, కానీ మన సిటీలలో ఉండే చెట్లకు వీటికి ఏం వేస్తున్నావు? పార్కులలో ఉండే రోజు ఆకు ఊడి చేస్తారు కదా, మరి అవి ఎట్లా పెద్దగా అవుతున్నాయి? మట్టిలోనే అంతా ఉందంటారు అయితే. అంతే కదా. ఇప్పుడు దీని ఏళ్ళు వెళ్ళేది ఎంత? ఈ ద్రాక్ష 4 అడుగులు 5 అడుగులు వెళ్తుంది, దానికంటే కింది ఇది మనము వాడని మట్టి అవుతుంది కదా. మరి ఆ మట్టి దీని రూట్ లెవెల్లో తీసుకొచ్చి ఇది దప్పదప్పాలుగా 1 కేజీ ఇక్కడ వేస్తే ఇక్కడో కేజీ అక్కడో కేజీ వేస్తే దాంట్లో ఉన్న పోషకాలు తీసుకొని ఇది
గట్టిగా అవుతుంది కదా, లోపటి మట్టిలో జిగట గట్టితనం ఉంటుంది. ఆ గట్టితనమే మళ్ళీ ఈ పండుగకి వస్తుంది. మళ్ళీ ఎండిన మట్టి ఎండినాక వేస్తే ఇంకా, ఇప్పుడు ఎండిన మట్టిలో కొంచెం నీళ్ళు పడితే ఎంత కమ్మటి వాసన వస్తుంది, ఎక్కడో వర్షం పడ్డ వాసన వేసవి కాలంలో. మరి అదే కమ్మటి మట్టిని ఈ దీనికి చెట్టుకేస్తే తీయటి ఫలాన్ని కదా, తీయగా ఉన్నాయి కూడా ఆల్రెడీ, తీయగా ఉన్నాయి కూడా, ఇంకా తీపెక్కుతుంది. ఇప్పుడు నువ్వు చూసేది తక్కువ, ఇంకా నెల రోజులలో ఇంకా చాలా స్వీట్ వస్తుంది. చూడను ఇది ఉంటుంది. నువ్వు అసలు నోట్లో 1 కిలో తింటే ఎట్లా తిన్నాను, ఎంత తొందరగా తిన్నాను అనిపిస్తుంది అట్లా. ఇంకా మీకు పద్మశ్రీ వచ్చింది అంటే చాలా సంవత్సరాల నుండి మీరు ఈ వృత్తిలో ఉన్నారు, కానీ పద్మశ్రీ కొంచెం లేటుగా వచ్చిందని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నేను వీటి కోసం ఆశపడలేదమ్మా. పద్మశ్రీలు నాకు ఇవ్వరనే అనుకున్నా నేను. ఎందుకంటే ఇటువంటి వెలుగులోకి తెచ్చినప్పుడు వాళ్ళ ఇంకా దీని వెనకాల బ్యాకింగ్ చాలా ఉంటుంది. అందుగురించి వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఇంకా ఇది అంత టెక్నాలజీ ఇదైపోతుందని ఇవ్వరు అనుకున్నా. కానీ ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్టు, మరి నేను అప్లై అయితే చేయలేదు, వాళ్ళకి అప్లికేషన్ పెట్టలేదు. వాళ్ళు ఏ రకంగా ఇచ్చారో నాకే తెలియదు. ఇప్పుడు ఇది దున్ని ఉన్నది కదా, ఈ ఒక పార మట్టి ఎండు మట్టి అక్కడ వేసినామనుకో, ఇది స్వీట్ ఎక్కే ముందు ఈ ఎండు మట్టితో చాలా స్వీట్ వస్తుంది. ఇప్పుడు బత్తాయి తోటలల్లో, అన్ని పండ్ల తోటలల్లో చాలామంది వాడుతారు. మార్కెట్లో కూడా నీకు ఇంకా ఫ్యూచర్లో స్వీట్ పండ్లే దొరుకుతాయి. అన్నీ ఈ టెక్నిక్ వాడిన వాళ్ళు అందరికీ స్వీటే. ఇప్పుడు నార్త్ ఇండియాలో కినోవాకు యూజ్ చేస్తున్నారు. వాళ్ళు రైతులు చెప్తున్నారు, సార్ అందరి మీద నాది ఇంత రేట్ ఎక్కువ వచ్చింది, ఇంత స్వీట్నెస్, అది మట్టి వేస్తున్నా అంటే ఎవరు నమ్మతలేరు అంటారు. ప్రాక్టికలీ అది నమ్మడం చాలా కష్టమే. సో ఇలాంటి ఒక వీడియోస్ త్రూ మనం ప్రజలకి అవగాహన, ఎంత వీడియోస్ చెప్పినా కొంతమంది చూస్తారు, ఒక పంటకు ట్రై చేస్తారు, మంచిగా వచ్చినా కానీ ఇంకో పంటకి వేస్తలేరు. మరి అదేంటో అదే ఇప్పుడు అన్ని పంటలకి మనం ఇలాగే మట్టితో అంటే సివిఆర్ మెథడే ఉపయోగపడుతుంది. ఇది శాశ్వతం అమ్మా. ఇది ఈ జన్మకు కాదు, మనుషులు గుర్తుపెట్టుకున్నన్ని రోజులు ఈ టెక్నిక్ శాశ్వతం. ఇదేదో ఒక పంటకు 10 సంవత్సరాలు, ఇన్ని తరతరాలు ముందు ఫ్యూచర్ జనరేషన్ అంతా గుర్తుపెట్టుకుంటే ఈ టెక్నిక్ లోపల నుంచి అబాండం ఉన్నది మట్టి. వీటి ఏళ్ళు ఎంత పోతాయి? ఆఫ్టర్ ఆల్ మన కాయగూరలు, మన వరి, గోధుమ అయితే 2 అడుగుల కంటే 3 అడుగుల కంటే కిందికి వెళ్ళాయి. ఆ 3 అడుగుల కింద ఎంత భూమి ఉన్నదో, 20 గజాలు, 30 గజాలు, 100 గజాలు, ఎంత దూరం వెళ్ళినా దానికి పోషకాల గనే అంతా మీద అయిపోతే ఇదే అయిపోయిందని అనుకుంటున్నాం మనం. అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆశ్చర్యపోయింది ఏంటంటే, మనము 3 మార్స్ దాకా వెళ్తున్నాం, కింద భూమిలో ఒక్కొక్క అడుగు కింద ఉన్నదాన్ని గమనించలేకపోయినామని ఆయన బాధపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు మన తాత ముత్తాతలకు కూడా తెలియదు కదా కిందనే ఈయనే ఉంది ఈ ఫర్టైల్ సాయిల్ అని. అవును. సో అసలు మొత్తం ఈ ఆర్గానిక్లో ముఖ్య పాత్ర పోషించేది మట్టి. లోపటి మట్టిని తీసి మనం పైన మట్టిని మిక్స్చర్ చేసి, అంటే ఆ సివిఆర్ మెథడ్తోనే ఈ ఆర్గానిక్ని మనం చూపిస్తున్నాం అందరికీ. అసలు ఆ ఫార్ములా ఏంటో తెలుసుకోవాలని ఉంది బేసిక్గా. అది ఫార్ములా ఏం లేదు, మనం లోపల మట్టి సేకరించడం మన పొలంలోనే ఒక కందకం తీస్తాము. ఎంత డెప్త్లో? 4 అడుగుల లోతు. ఓకే. ఇప్పుడు వరి, గోధుమకి అయితే 4-5. ఇప్పుడు ఇదేమో ద్రాక్ష ఇందులో తీయలేము, పక్క పొలంలో 4 అడుగుల లోతుల మట్టి ఆ పొలంలో తీసుకొచ్చి ఇక్కడ వేసి మళ్ళీ దీని పై మట్టి, దీని లోపల మట్టి కూడా ఈ ద్రాక్ష తీసేసినప్పుడు తవ్వుకొని అక్కడ వేసుకోవచ్చు. ఇది వాడిన మట్టిని కూడా మళ్ళీ వాడుకోవచ్చా? మళ్ళీ వాడుకోవచ్చు వేరే పంటకి. అలా ఎన్నిసార్లు వాడచ్చు అంటారు? ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు వాడవచ్చు వాడిన మట్టిని వేరే పంటకి, అంటే వేరే రకం పంటకి, ద్రాక్షకు కాకుండా. కందకం తీస్తే ఆ కందకం, ఇప్పుడు ఈడ కందకం తీసినాము, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అక్కడ ఒక్కొక్క కందకందే. ఇప్పుడు ఒక్కొక్క కందకం ఆడికెళ్ళి ఇడికి తీస్తేనే 1 సంవత్సరానికి సరిపోయే మట్టి వస్తుంది నీకు, కావాల్సిన వేయడానికి కానీ స్ప్రేకి కానీ. సో నీకు ఏది లాభదాయకం? ఎరువు కొనుక్కొచ్చి అదే, లేకపోతే
ఇదే మూసుకొని ఇదే అని చెప్పాలి. ఒక్కటి కూడా ఒక్క ఆకు కూడా పురుగు పట్టలేదు. చూసారా ఎంత నీట్గా ఉంది. ఆబ్వియస్లీ పట్టదు, అది మనకు ఫస్టే చెప్పారు, అవగాహన ఉంది ఈ విషయం గురించి. అయితే పేటెంట్ రైట్స్ గురించి తెలుసుకోవాలండి. 60 దేశాల్లో మీ మందు అంటే దీనికి పేటెంట్ రైట్స్ అనేది పొందారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్ని దేశాల పేటెంట్ అయినా అది తీసుకొని రాయల్టీ ఇచ్చేవాళ్ళు ఎవరు, దానికి పేజీ మూల్యం చెల్లించే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే మట్టి అన్నప్పుడు ఎన్నో పంటలు వస్తాయి, ఏ పంటకి ఎంత అని ఇవ్వలేమనే కదా. అప్పుడు నేను అది గమనించే మొదలే రైతులకు మన దేశంలో స్టార్ట్ కానీ మన రైతులు లాభపడని, రైతులు లాభపడితే తినే వాళ్ళకు కూడా మంచి హెల్దీ ఫుడ్ వస్తుంది అని అప్పుడే వీడియోలు స్టార్ట్ చేశాను. మీరు విటమిన్ డి అండ్ అలాగే రోగ నిరోధక శక్తి అది దాంట్లోకి ఇంకా వేరే అదనపు మనము ఈ పోషకాలు కలిపినాను, అంటే ప్లాంట్ మెటీరియల్. సో దాంతో తయారు చేసిన అంటే ఏంటి ఆ ఫుడ్, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు వాటికి కూడా ఒక పీరియడ్లో ఈ ప్లాంట్ పోషకాలను ఇస్తే ఇప్పుడు నువ్వు మనం మా చేపలు తింటే ఇది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని మనకైతే పనిచేస్తున్నాయి అది మనం తింటే. మరి వీటికి కూడా ఫ్రెష్ ఫుడ్ పెడితే వీటికి కూడా పనిచేయదా? ఇవి కూడా జీవమున్న మొక్కలే కదా. మరి వీటికి ఎందుకు ఫ్రెష్, వీటికేమో కుళ్ళిపోయినవి ఇస్తావు, నీవేమో ఫ్రెష్ తింటావు. సో అలా అంటే విటమిన్ డిది కూడా మీరు పరిశోధన చేశారు కదా? అవును, ఫ్రెష్ క్యారెట్లను ఉడకబెట్టి ఎంబడే దానికి ఇవ్వడము, మళ్ళా చిలకడ దుంప దాన్ని ఉడకబెట్టి మిషన్లో గ్రైండ్ చేసి ఇవ్వడము, మళ్ళీ మొక్కజొన్న పిండి ఇవన్నీ చేసి ఇచ్చేసరికి దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ మూడిట్లలో. యాంటీ ఆక్సిడెంట్స్ మళ్ళీ సూర్యరశ్మితోని డీగా కన్వర్ట్ చేసుకుంది. ఇప్పుడు మనం ఎట్లా మన శరీరం ఎండలకు పోతే డి విటమిన్ చేసుకుంటాము, ఈ ఆకుల ద్వారా అది సూర్యరశ్మి ఎక్కువ డీగా కన్వర్ట్ చేసుకుంది. చెట్ల విషయానికి వచ్చేసరికి మీరు ఆర్గానిక్ మెథడ్ అనేది చాలా చెప్పారు చక్కగా, సివిఆర్ మెథడ్, అది మట్టితోనే సాధ్యం అన్నట్లు. కానీ మనుషుల విషయానికి వస్తే అసలు మనుషులకున్న ఆ రోగాలు, ఆ జబ్బులు పోవాలంటే మట్టి అనేది ఏమన్నా ఉపయోగపడుతుందంటారా? తప్పకుండా. చెట్లకు ఉపయోగపడ్డప్పుడు మనుషులకు ఎందుకు ఉపయోగపడదు? ఇప్పుడు నా చేతికే ఇంతంత గడ్డ అయ్యిండే, దానికి సబ్సాయిల్ పేస్ట్ చేసి ఆ గడ్డ మీద పెట్టేసరికి 3 నెలలు 4 నెలలు ఆ గడ్డ మొత్తం కరిగిపోయి, అది మట్టి సోరియాసిస్ ఒక ఆయన వచ్చిండు, ఏజీబీ ఎంఎస్సి ఏజీ అగ్రికల్చర్ రిటైర్ సీడ్ ఆఫీసర్. ఆయనకు 35 ఏళ్ళ నుంచి సోరియాసిస్ ఉందంటే ఆయన కూడా మట్టి బాడీకి రుద్దుకున్నాడు. కొన్ని రోజులు డైలీ పొద్దున ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్ళల్లో వేసుకొని జస్ట్ మట్టి సబ్సాయిల్ గ్రైండ్ చేసింది మేము మిషన్లో, ఎండు మట్టి అనుకో, అది ఒక చెంచా ఒక స్పూన్ గ్లాసులు వేసుకొని అది బాగా తేరుకున్నాక పైన ఉన్న నీళ్ళని తాగేసిండు, అడుగున ఉన్న నీళ్ళు చెట్లకు పోసాడు. అట్లా 5-6 నెలల మొత్తం సోరియాసిస్ తగ్గిపోయింది. మొత్తం ఒక 1 ఇయర్లో మొత్తం ఆయన నార్మల్ అయిపోయింది. సో మనకు వచ్చే రోగాలకి కూడా మట్టే సొల్యూషన్ అంటున్నారు. అయితే మరి అది ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఇంకొక ఆయన సర్దార్జీ ఉన్నాడు, ఇప్పుడు కూడా మీకు కావాలంటే ఫోన్లో మాట్లాడతాడు. షుగరు బార్డర్ లెవెల్కి వచ్చి నాకు సార్ ఇట్లా షుగర్ అంటుర్రు అంటే మీ మట్టి నీళ్ళు తాగంటే తాగితే ఆయన కొలెస్ట్రాల్ షుగర్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. ఏ టాబ్లెట్ మట్టి నీళ్ళు తాగితే షుగర్ పోవడం ఏంటి? ఇప్పుడు అడగండి, మరి ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను నేను. అంటే ఇప్పుడు మట్టి నీళ్ళు తాగడం, మట్టి తింటే స్టోన్స్ వస్తాయి, కడుపు చెడిపోతుంది, పురుగులు పడతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. లివర్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఇంకోటి ఈ పై మట్టి కాదు కదా, అది లోపల ఉన్న మట్టిలో ఏ గుడ్డు గ్రైండ్ చేసినప్పుడు ఏ కంటామినేషన్ ఉండదు కదా, మంచి స్థలంలోనే తీసుకుంటాం. ఈ కెమికల్ వేసిన దగ్గర లేకపోతే ఏదో అవి వచ్చిన దగ్గర కాకుండా మంచి స్థలంలోది చూసుకొని ఆ మట్టిని జల్లెడ బట్టి మళ్ళీ మిషన్లో గ్రైండ్ చేసినాక ఇంకా ఏ గుడ్డు ఉండదు దాంట్లో, లైవ్ అనేది ఉండదు. కనుక అది ఔషధం లాగా పనిచేస్తుంది. నేనేదో ఈ టాప్ సాయిల్ కాదు, ఈ టాప్ సాయిల్లో వానపాముల గుడ్లు ఉంటాయి, మన కడుపులో కూడా వానపాములు వస్తాయి, అది లోపల మట్టి నేను చెప్పేది. అట్లా ఏ ఆప్కా షుగర్ అయినా
हाँ शुगर का सर। वो शुगर का मट्टी सबसॉइल का सोल्यूशन पी रहे ना तुम? हाँ 100% पी रहे सर। फिर कैसा क्या हो रहा है तुम्हारा लेवल? नहीं हमारा लेवल 10.8 था, ये क्या बोलते हैं 3 मंथ्स एवरेज, अभी मेरा 5.7 पे आ गया सर। हाँ अभी आपका शुगर कंट्रोल में आ गया? नहीं कंट्रोल में है, और इंसुलिन आगे नॉर्मली लोग शुगर टेस्ट करते हैं मैडम, मैं इंसुलिन टेस्ट करता हूँ, मेरा बॉडी में कितना इंसुलिन ये है, बढ़िया। इंसुलिन टेस्ट करने से मालूम होता कि कितना वो क्या बोलते हैं ये इफेक्टिव है। और आप बॉडी का पूरा चेकअप कराए तो आपको क्लियर दिखता है लीवर ये दूसरी चीजों का अपने आप ठीक होता है वो चीज के लिए। సో వాళ్ళే చెప్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా దే ఆర్ ఆల్సో బిలీవింగ్ ఇట్ బికాస్ వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారు కాబట్టి. ద్రాక్ష పంటలో మొత్తం మట్టి ద్రావణాన్ని స్ప్రే చేస్తాము ట్రాక్టర్ త్రూ అని చెప్పారు కదా, సో అది ఒక్కసారి మనం చూద్దామా అసలు ఎలా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇదేనా ఇక్కడ నింపుకుంటే ఆ మోటార్ నడిస్తే దీంట్లో వచ్చి పడతాయి, అక్కడ కలుపుతారు మట్టి, ఇక్కడే మట్టి కలిపిన నీళ్ళు ఆ బురద నీళ్ళు ఇప్పుడు ఒండ్రు నీళ్ళు అన్నీ ఇందులో ఈ ట్రాక్టర్లో పడతాయి. సో ఇక్కడ చూసారు కదా డ్రమ్లో మొత్తం మిక్చర్ అయిన తర్వాత ఈ మిక్చర్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ పైప్స్ త్రూ మనం ఆ ట్రాక్టర్లోకి నింపుతాం. ఈ మోటార్ ఈ మోటార్ త్రూ వస్తుంది అనమాట ఆ ట్రాక్టర్లోకి. సో ఆ మిశ్రమాన్ని మనం ద్రాక్ష తోటలో జల్లడం జరుగుతుంది స్ప్రేస్ త్రూ. మనుషులం పోయాలంటే బకెట్ చాలా పెద్ద ప్రాసెసింగ్, అట్లీస్ట్ ఇది కొంచెం ఈజీ అవుతుంది. అందుకే అడిగాను ఇంకా ఈజీగా ఏమన్నా ఇంకా మనకు ట్రాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయా ఏంటి అని చెప్పి. ఇప్పుడు స్ప్రే అయింది కదా, ఆ మట్టి రేణువులు మట్టి నమూనా ఏం కనిపించదు. అసలు ఇది మట్టి స్ప్రే అంటే నమ్మే విధంగానే లేదు, అసలు చాలా క్లియర్గా ఉంది. మరి ఇక్కడ ఈ నెట్ అంతా కవర్ చేశారు అవుట్ సైడ్ అంతా, ఎందుకంటారు? ఆ గబ్బిలాలు ఏంటంటే చాలా డ్యామేజ్, ఇట్లా కాళ్ళ గోల్రతో ఒక్క గబ్బిలం ఇట్లా వెళ్ళిందంటే ఎన్నో బంచులకు ఆ గోల్రు అంటించుకుంటూ పోతాయి. ఆ గోల్రు దిగిన దగ్గరల్లా ఈ డ్యామేజ్ అవుతుంటాయి పళ్ళు. సో అట్లా వాటి ప్రొటెక్షన్ వేసిన నుంచి అవి రావటం లేదు. మళ్ళీ పక్షులు రావు, ఇంకా మనకు మనుషుల లేబర్ కూడా ఉండి ఇట్లను కాపలా గాయాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందండి అసలు? అది మేము పెట్టుబడి అనేది ఖర్చులు ఓనరే కనుక మేము రాయలేము. కాకపోతే మేము ఎప్పుడెప్పుడు పెట్టుబడి దాంట్లో సగానికి సగం తగ్గిపోయింది. మళ్ళీ లాభాలేమో దాంట్లో మంచిగా దీని లాభాలు ఒక్కోసారి సీజన్ మంచిగా ఉన్నప్పుడు మంచి లాభం వస్తుంది. సీజన్ బాగలేనప్పుడే లాస్ట్ ఇయర్ బాగలేకుండా ఎక్కువ వర్షాలు పడ్డాయి, కొంచెం ఈల్డ్ తక్కువ వచ్చింది. ఆ వర్షాలకు నీళ్లు ఏళ్ళని ఎక్కువ మాయిశ్చర్ అయిపోయి అప్పుడు లాస్ట్ ఇయర్ క్రాప్ తక్కువ ఉండే. ఈసారి మంచిగా ఉంది. దీన్ని ఈ మార్కెట్లోకి వెళ్ళడం కానీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది మార్కెట్లో? ఇప్పుడు క్వాలిటీ మంచిగా వస్తే టేస్ట్ బాగుంటే నీకు మార్కెట్ అనేది ఇప్పుడు అన్ని ఆర్డర్ ఆన్లైన్, ఈ కరోనా ఒకటి వెళ్ళిపోయేట్లు చేసిందంటే మేము ఆన్లైన్ బుకింగ్లు కరోనాదికి వెళ్ళి ఏదో అంటారు చూడు చెడులో కూడా మంచిది అట్లా అదొకటి హెల్ప్ చేసింది. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం ఇట్లాగా మన ప్రోడక్ట్ అన్నీ డబ్బులు వేయటము, వాళ్ళు ఫోన్లోనే డబ్బులు జమ చేయటం, మనం పంపించడము. అయితే రిస్క్ తగ్గింది ఒక రకంగా చెప్పుకోవాలి. చాలా చాలా రిస్క్, మార్కెటింగ్ రిస్క్. ఇప్పుడు మనం సివిఆర్ మెథడ్ ఏదైతే మనం ఫస్ట్ నుండి మాట్లాడుతూ వస్తున్నామో ఆ సివిఆర్ మెథడ్ చూడబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారా మిషన్ ఉంది, మిషనరీ ఉంది, అండ్ 4-5 డ్రమ్స్ ఉన్నాయి మనకు. సో ఆ ప్రాసెస్ మనం ఒకసారి చూద్దామా సార్? ఇప్పుడు ఈ డ్రమ్ములో మిక్స్ చేసుకుంటాము. మట్టి ఆమ్లం కలిపింది, నూనె కలిపింది ఏదన్నా ఇందులో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా నూనె అనేది పైన తేలుతుంది. అవును. ఆ మట్టిలో కలిపినాక ఏమైతే మట్టి రేణువులు దానికి పట్టుకొని ఒండ్రులోకి పట్టేస్తుంది. అప్పుడు నూనెను విడదీసే గుణం ఉన్నది ఆ లోపల మట్టిలో. అప్పుడు న్యాచురల్ ఎమ్మెల్సీ తయారవుతుంది.
ఇప్పుడు అందరు అంటారు నూనె మట్టితో కలిపితే అంత నీళ్ళల్లో తేలుతుంది కదా, ఇట్లా తేలినట్టు ఉందా? ఏం పెద్ద లేదు, ఎందుకంటే ఇది లోపటి మట్టి కాబట్టి. లోపలి మట్టి కాబట్టి నీకు నూనె అనేది కనిపించదు. ఇది ఇది లాక్కొని దానికి ఇప్పుడు ఇరిగేషన్ దాంట్లో మేము నీళ్లు పారే దాంట్లో ఇస్తున్నాం కదా పైపులా, ఆ నీళ్ళ ద్వారా పోయి పోషకాలు అవుతాయి, పురుగు మందుగా పనిచేస్తుంది. మళ్ళీ కింద పడితే భూమి మీద పడితే పోషకాలు, పడ్డా పోషకాలు. మీరు స్పెషల్లీ ఆముదం నూనె అంటున్నారు, మరి నూనె ఆముదమే వాడాలా, ఇంకేదన్నా నూనె మనం ఏదన్నా నూనె వాడచ్చు? ఏ వేప నూనె కానీ మన తినే నూనెలు వాడినా నడుస్తుంది, కానీ ఇవన్నీ ఆ చీపుగా అవి వస్తున్నప్పుడు ఇవి వాడని అవసరం లేదు. తినే నూనెలు కాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా మట్టి తీసుకొని దానిపైన నూనె పోసేస్తాం. అయితే ఎంత నూనె పోయాలి అనేది 10 కేజీలకు 1/2 కేజీ. ఇది ఈ రూట్ సిస్టమ్కి వేసేటప్పుడు, అది స్ప్రేలు అయితే 1/2 కిలో వేసుకున్నా నడుస్తుంది. ఓకే, అంటే డిపెండ్ ఆన్ క్రాపు, ఆ పెస్ట్ ఉధృతిని బట్టి మేము డోసేజ్ ఇందులో చేంజ్ చేసుకుంటాం. అంటే క్రాప్ని బట్టి మనకు డోసేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్రాపులు ఎట్లుంటాయంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎంత మోతాదులు కావాలి, పెరిగినాక ఎంత ఉండాలి, అవన్నీ నిర్ధారించుకోవాలి. రైతు అనుభవంతోనే ఇప్పుడు సైంటిస్ట్లా దీనికి చెప్పడానికి ముందుకు వస్తలేరు కనుక ఎవరికి రైతుల అనుభవంతోనే చూసుకోవాలి ఏ పంటకు. నేను కూడా అన్ని పంటలకు వేసి ట్రై చేసి చెప్పలేను కదా. ఇప్పుడు మట్టి సో ఇది ఓన్లీ మట్టి అండ్ ఆయిల్ అంతే, ఇంకేం లేదు ఇక్కడ, జస్ట్ మట్టి అండ్ ఆయిల్ మాత్రమే ఉంది. ఈ ప్రాసెస్ తర్వాత మనం దీన్ని వాటర్ లో మిక్స్ చేస్తారు, అండ్ దెన్ ఫీల్డ్ లో పొలానికి సప్లై చేయడం జరుగుతుంది. మోటార్తోనే మంచి నీళ్ళు వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళ పైప్ లైన్ మనం ఇది కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఎటువంటి కెమికల్స్ కానీ మనం సింథటిక్ బేస్డ్ ఏం చూడట్లేదు, ప్రతి ఒక్కటి న్యాచురల్ గా మట్టితోనే రెడీ అవుతుంది ఇక్కడ మనకు. కలర్ చేంజ్ అయిపోయింది చూడ మట్టి. సో ఆ నూనె ఆయిల్ ఎప్పుడైతే మిక్స్ అవుతుందో మట్టి కలర్ చేంజ్ లాగేసుకుంటుంది, లాగేసి నీళ్ళకి ఇచ్చేస్తుంది. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాము. వాటర్లో మిక్స్ చేసిన తర్వాత అసలు ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం వరకు అవ్వచ్చు, దీనికి ఎంత టైం పడుతుంది? మొత్తం టైం పడుతుంది, కల్పనీకు అరగంట పడుతుంది. కల్పని ఇక్కడ అరగంటలో అంత గంట సేపట్లో 2-3 డ్రమ్ములు కలిపేస్తాడు. ఇప్పుడు ఈ డ్రమ్ అయిపోగానే ఇది తీసి ఇంకొక దీంట్లోకి వేస్తాడు, అంతే. సో ఇక్కడ వాటర్ సేపు నీళ్లు పెడితే అంతసేపు ఎంత కావాలని అనుకుంటే అంత ఎక్కిస్తారు దీంట్లో. ఓకే, సో ఇలా 3-4 డ్రమ్స్లో ఆల్రెడీ ఇక్కడ రెడీ అయి ఉంది. అండ్ అక్కడ ఆ డ్రమ్లో మనం చూస్తున్నాం అది డీకంపోజ్డ్, అంటే ఇందులో వచ్చిన మిగిలిన వేస్ట్ అందులో వేస్తున్నాము. మంచిగా కుళ్ళినాక అది కూడా రూట్ సిస్టమ్కి పంపిస్తాం. వండర్ఫుల్ అసలు. సో ఇలా మనం పైప్స్ త్రూ పొలాలు వేస్ట్ చేయకుండా, దీన్ని కింద పారేయకుండా, ఒట్టిగా వేస్ట్ చేయకుండా డ్రమ్లు వేసి అది కూడా అంత కుళ్ళినాక మంచిగా డీకంపోజ్ వస్తుంది. సో జనరల్గా మనకు ఎంత కావాలి, సప్లై చేయాలి, ఒక ఎకరానికి ఎంత కావాలి, ఎంత ఈ ప్రొసీజర్లో మొత్తం? ఇప్పుడు స్ప్రే అయితే 400 లీటర్ల మ్యాక్సిమం 400 లీటర్లు 2 డ్రమ్లే అవుతాయి. మనం రూట్ ఇది దీంట్లో ఇస్తున్నాం, వాటర్లు ఇస్తున్నాం, కొంచెం ఎక్కువ వేస్తున్నాం, ఇంట్లో పోషకాలు కూడా వస్తాయి. సో సరే, ఫర్టిలైజర్ వేయం కదా ఇప్పుడు, దానికి యూరియా, డిఐపి అని ఇదే ఫర్టిలైజర్ అనుకొని ఇదే. ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకా అవి కూడా ఉన్నాయి కదా, అంటే మేము అప్పుడు దీంట్లో డి విటమిన్కి వేసే ప్రొసీజర్, అవి కూడా అప్పుడే ఇదివరకే ఇచ్చేసాం. డి విటమిన్కి వేసే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అది ఇంకా వేరే క్యారెట్, చిలకడ దుంప, మొక్కజొన్న పిండి ఇంకా కలిపి ఇచ్చినాము. ఓకే, మిశ్రమం అంతా అయిన తర్వాత బురద నీళ్ళు దాంట్లో అట్లాగా పైప్లో బురద నీళ్ళు వస్తాయి. ఓకే, కనెక్ట్ చేస్తాం. వాటి రెండింటిని మిక్సప్ చేసి ఇంకా పొలంలోకి వదలడమే. సో ఒక డ్రమ్ మొత్తం అంటే ఒక డ్రమ్ అయిన తర్వాత ఇంకొక డ్రమ్ అట్లాగా ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్. సో మరి డీకంపోజ్ అయింది కూడా దానికి వేరే పైప్ ఉందా? దీంట్లోనే ఎక్కిస్తారా? ఇది అయిన తర్వాత డీకంపోజ్ అయింది కూడా ఎక్కిస్తారు. సో
సో వాటర్ కలిపి మడ్ వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అయితే తక్కువ ఉంటుంది. ఫ్రెష్ వాటర్తో మిక్స్ అయిన తర్వాత. ద్రాక్ష తోట నేను ఈ మిశ్రమం మొత్తం అలాగే మడ్ వాటర్ లాగా కనిపిస్తుందేమో అనుకున్నాను. ఓకే, సో మిశ్రమం కూడా స్ప్రింకులు చిన్నగా రెయిన్ వచ్చినట్టు వర్షం వచ్చినట్టు వస్తుంది కదా, ఆ, అందులో ఏం కనిపిస్తుంది, ఈ వాతావరణాన్ని లోపల మట్టితోని కూల్ చేసి ఈ దిగుబడి నార్త్ ఇండియాలో ఏ దిగుబడి వస్తుందో ఈ దిగుబడి వస్తుంది. ఇది గింజలు వచ్చాయి ఆల్రెడీ. ఇంకా వారం 10 రోజులు అయితే హార్వెస్ట్ అవుతాయి. సో నైస్. సో ఇక్కడ చూసారా, వారం 10 రోజుల్లో అయిపోతుంది, ఇంకా అంతేనా, వారం 10 రోజుల్లో రెడీ అయిపోతుంది. సో ఈ పద్ధతి అంతా కూడా మేము దగ్గర నుంచి చూసాము, చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అసలు వెదర్ కండిషన్స్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కదా. అసలు వెదర్ కండిషన్స్ నార్త్ ఇండియాలో ఇప్పుడు నేను కూల్ అన్నా కదా, లోపల మట్టి స్ప్రే చేస్తున్నాం కదా, అందులో కలిసి వస్తుంది కదా, ఆ మట్టి ఇక్కడ మట్టి రేణువులు ఇక్కడ పట్టుకొని వాతావరణంలో తేమను కానీ చల్లబరుచుకుంటాయి. ఇప్పుడు దీని మీద మట్టి రేణువు ఒక లేయర్ ఏర్పడుతుంది. ఆ మట్టి అనేది వాతావరణంలో తేమను కూడా లాక్కొని పదని నిలకడ, అందుగురించే ఈల్డ్ నార్త్ ఇండియా లాగా దిగుబడి కూడా వస్తుంది ఇట్లా. ఇంకా స్థలం లేక ఇంకా ఇంకో రూమ్లో కూడా షిఫ్ట్ కొన్ని ఉన్నాయి, కానీ ముఖ్యమైన ఇక్కడ పెట్టినాం. ఓకే, అంటే ఇంకొక రూమ్ లో కూడా అవార్డ్స్ ఉన్నాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి. సో ఎక్కడ సందర్భాలు ఏంటి మా కోసం చెప్తారు? ఇదేమో ఫస్ట్ అమెరికా రాష్ట్రపతి 2006లో నా పేటెంట్ పబ్లికేషన్ అయినప్పుడు దాన్ని అభినందించడానికి ఆయననే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు. నాకే కాదు, రైతాంగానికి దేశానికి గర్వకారణం ఆయన వచ్చి కలవడం అనేది. ఇన్నోవేషన్ ఆ పేటెంట్ దాంట్లో అంత ఉన్నది, వాళ్ళ దాన్ని మొత్తం కూలంకషంగా అర్థం చేసుకొని స్టడీ చేసుకొని వచ్చిండు. ఇక్కడ ఈ అవార్డు చూస్తా, పద్మశ్రీ ఇచ్చేటప్పుడు మన రాష్ట్రపతి గారిది. అవును, అది రాష్ట్రపతి భవన్లో అంతా దిగినాం మేము, ఎవరెవరు అవార్డు తీసుకున్నారో. సో ఆ రోజు అంటే అందరూ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళది ఒక గ్రూప్ ఫోటో అన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఎంత చక్కగా ఉందో. ఇది కూడా ఇప్పుడు మోడీ గారు కలిసి పక్కకు తీసుకొని మాట్లాడేది ఇది కూడా ఈ చిన్న ఫోటో కూడా రాష్ట్రపతి భవన్లోదే. సో యా, పద్మశ్రీ టైంలోనే ఈ అదే టైంలో కన్వర్జేషన్ టైంలో దిగారు, ర్యాండమ్ క్లిక్స్ అంటారు కదా, అలాగా. ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు ఇది మీకు బహుమతికి ఇచ్చారా? అన్ని సందర్భాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు ఆ సాగు చేసే టైంలో ఏంటి ఆ ప్రాసెసింగ్ కావచ్చు, ఈ మెడల్స్ గెలుచుకున్నది ప్రతి ఒక్కటి ఉంది. ఇది అగ్రి అవార్డ్స్ ఏమో మన మహేంద్ర అగ్రి అవార్డ్స్. ఓకే, సో పద్మశ్రీ వచ్చినప్పుడు ఈ సర్టిఫికేషన్ ఇలా ఉంటుందన్నమాట, దీన్ని ఫ్రేమింగ్ చేయించారు. సో ఇట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళే ఫ్రేమ్ చేసి ఇచ్చారు, వాళ్ళే చేయించి ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొకటి సన్మాన్ పత్రని, అది మోడీ అహ్మదాబాద్ పిలిచినప్పుడు రైతులను పిలిచాడు కదా. ఓకే, దాన్ని 50,000 రూపాయలు 2013లో ఓకే అగ్రి అవార్డ్, ఇది నేషనల్ మహేంద్ర అగ్రి అవార్డ్. ఓకే, సో ఈ అవార్డ్ మహేంద్ర 2012 అనుకుంటా. ఓకే, గోధుమ సింబల్. ఓకే, ఢిల్లీలో ఇచ్చారు. 2 lakhs రూపీస్ చెక్ అవార్డు. సార్, లోపల మట్టిలోనే ఇన్ని పోషకాలు ఉన్నాయని గుర్తించి అసలు మీరు ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు ఈ ఇన్వెన్షన్ అనేది క్షేత్ర స్థాయిలో రైతులకి చేరాలంటే ఎలా, అంటే చేరిందంటారా ఇప్పటి వరకు? ఒక 5% కూడా చేరలేదు. అంటే నాకు తెలిసిన కాడికి ఎన్ని వీడియోలు చేసినా ఏది చేసినా కానీ నిజం అనేది ఎప్పుడే కానీ నిలకడ మీద టైం తీసుకొని వస్తుంది. కనుక ఫస్ట్ మన సైంటిస్టులు దీన్ని గుర్తించి అవగాహన చేసుకొని వాళ్ళకు కూడా ఇది కొత్తగానే అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఒక పంట 2 పంటలలో అవగాహన వస్తుంది. తర్వాత రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి. రైతులు కన్జ్యూమర్కు మంచి తిండి పెట్టినప్పుడే అప్పుడు మన దేశ ఔన్నత్యం అంటే ఎంత హెల్తీగా ఉన్నది మన దేశం, మన పౌరులే కానీ జనాభానే కానీ మంచి తిండి తిన్నప్పుడు ఆరోగ్యంగా అన్ని కోరికలు కూడా అన్ని ఇన్నోవేషన్స్ కూడా మంచి తిండి తిన్నప్పుడే మంచి థాట్స్ వస్తాయి.
అంటే ఆలోచనలు వస్తాయి. అవును. నువ్వు నీ తిండిలోనే ఆ పోషకాలు లేవు, నీ మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చూడు, నువ్వు 10 నంబర్ల డిజిట్స్ ఇట్లా చెప్పంగానే ఈ ఏజ్లో కూడా 73 అయిపోయి 74 రన్నింగ్, ఈ ఏజ్లో కూడా 10 నంబర్లు నేను ఫోన్ రాసుకోకుండా నీకు డయల్ చేస్తా. అంటే మీరేమో అన్ని 10 డిజిట్స్ డయల్ చేస్తారు. అంటే దీనికి ముఖ్యంగా ఆహారమే. అవును. నేను తినే ఆహారం, దీంట్లో ఫర్టిలైజర్ పెస్టిసైడ్ లేదు కనుక, న్యాచురల్ ఉంటుంది కనుక, దాంతోపాటు ఎక్సర్సైజు. ఇప్పుడు తిండి తింటే ఒకటే కాదు, దాంతోపాటు నేను సైక్లింగ్, వాకింగ్ కూడా ఇప్పుడు కూడా చేస్తారా? సైకిల్ చేస్తాను కదా. ఇప్పుడు సీట్ మీద కూర్చోకుంటే తొక్కుతాను. మీరు రికార్డు చేసుకోవాలంటే చేసుకోవాలి. సీట్ మీద కూర్చోకుండా నిలబడి కాళ్ళ మీద ఎవ్రీడే రోజు మా మనమడి దింపుతాడు, ఆయన తిరిగినప్పుడు ఇద్దరం దొక్కుతాం ఆ సైకిల్, ఒకటే సైకిల్. మా గ్రాండ్ సన్ కూడా. సో ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రపంచం అంటే చూడాలంటే మనం ఇంకా ఎలాగా రీచ్ అవ్వాలంటారు? ఇప్పుడు మీడియా కూడా దీంట్లో మీడియా పాత్ర కూడా చాలా రోల్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిందే కాకుండా మీడియా కూడా ఇప్పుడు మన దేశానికి మిడతల దండ వచ్చినప్పుడు మీడియానే కదా కీలక పాత్ర వహించి సైంటిస్టులకు, పొలిటీషియన్స్కు దృష్టిలో తీసుకెళ్ళి, కనుక మీడియా కూడా అవేర్నెస్ తేవాలి. ఇప్పుడు మీకు మంచి తిండి తినాలంటే మీరు కూడా తెస్తారు. ఏది కెమికల్ ఫుడ్ ఇదే తింటాము అంటే మీరు కూడా దీన్ని దాపెట్టినా, ఎంత దాపెడుతుంటే అంత వాల్యూ వస్తుంది దీనికి. ఎందుకంటే ఇప్పటికే ఆ కెమికల్ కంటామినేషన్ అయ్యి ఆ తిండి తిన్న మనుషులకు ఆరోగ్యం క్షీణిస్తుంది. డయాబెటీసు, షుగరు, ఒకటేనా ఇన్ని రకాల డిసీజెస్. కనుక ఈ మంచి ఆహారం తిన్నప్పుడు ఇవన్నిటిని మనం నివారించవచ్చు. ఆటోమేటిక్గా అవే రావు. ఈ ఆహారంలో మార్పు వచ్చినప్పుడు నీ ఆహారమే ఔషధం. ఇంకోటి విటమిన్ డి అనేది నేను ఇదివరకు మొన్న పబ్లికేషన్ అయింది 2021లో. అందులో ఒక విటమిన్ డియే కాకుండా B12, B6 అన్ని పోషకాలు వచ్చేసినాయి అన్ని పంటలలో. ఒక్క గోధుమ వరిలోనే నేను చూపించాను. అవును. కానీ మిల్లెట్స్లలో ఇంకా అన్ని పంటలలో చేసి చూశాను. తర్వాత టైం ఉంది కదా అని, అంటే B12, B6 అని. ఇప్పుడు మళ్ళీ దానికి పేటెంట్ చేయాలని అవసరం ఉందా అని నేను అడిగాను. అక్కడ పేటెంట్ లాయర్స్ ఉంటారు. లేదండి, ఒక్క దాంట్లో ఒక మన టైటిలే ఉన్నది కదా, కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియన్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్ అన్నారు కదా. మొక్కలల్లో ఏ పోషకమైనా ఏ మొక్కలన్నా ఒకసారి చేసినప్పుడు మీకే ఉంటుంది ఆ క్రెడిట్, మన దేశానికే ఉంటుంది. అది వేరే దేశం కూడా కాపీ కొట్టలేరు. అన్ని పోషకాలను వృద్ధి చేసుకొని మనం బయట ఎక్స్పోర్ట్ చేయవచ్చు, మన సూపర్ మార్కెట్లలో అమ్మవచ్చు. కాకపోతే ఇది రైతులలో ఇప్పుడు దీంట్లో కరెక్ట్ పోషకాలు ఉన్నాయా లేవా అని టెస్ట్ సర్టిఫై చేసి మార్కెట్లకు వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం కావాలి. అవును. నేను ఒక్కడిని అంటే నా పంటను నా మీద నమ్మకంతో తీసుకుంటారు సూపర్ మార్కెట్. మరి వేరే రైతు తెచ్చిన పంటను దాన్ని సర్టిఫై అంటే టెస్టింగ్ చేసి అనలైజ్ చేసి ఇన్ని పోషకాలు ఉన్నాయని అనడానికి మరి వాళ్ళు కావాలి కదా. అదంతా ఒక బాడీ చైన్ కావాలి. అందుగురించే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏదన్నా MOU వస్తే నాతో, దానికి నేను కూడా ఒప్పందం సంతకం పెడతాను. మీరు తీసుకొని అన్ని పంటలలో వృద్ధి చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా పదే చెప్తున్నాడు సేంద్రియ వ్యవసాయం, న్యాచురల్ అగ్రికల్చర్ గురించి. ఈ పోషకాలు వృద్ధి చేసి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేద్దామని కూడా మొన్న ఒక పేపర్లో చూశాను నేను. మట్టిలోనే ఇన్ని పోషకాలు ఉన్నాయనే విషయాన్ని మీరు తెలియజేశారు. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు? అంటే ఇది ప్రజల వరకు వెళ్ళాలి, రైతుల వరకు వెళ్ళాలి అనుకున్న ఆ టైంలో ఇప్పుడు నాకు చూడండి, ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు యూనివర్సిటీ సైంటిస్టులను పిలిచాను నేను. వాళ్ళు డాక్టర్ పద్మరాజు గారు ఉండే అప్పుడు, ఆయన వెంకటరెడ్డి గారు చాలా బాగుంది, ఇది ఇంటర్నేషనల్ పేటెంట్ చేయాలి, దీన్ని ఎవరి పేపర్కు, టీవీకి, మీడియాకు చెప్పకు అన్న. సరే, అంతవరకు సలహా ఇచ్చాడు. తర్వాత ICAR సైంటిస్టులకు సంప్రదిస్తే వాళ్ళు అన్నారు,
నువ్వు ఫర్టిలైజర్ వాడలేదంటున్నావు, పెస్టిసైడ్ వాడలేదంటున్నావు, నీ ఇంత ఖర్చు పెట్టి వేస్ట్ అవుతుంది, 80,000 ఖర్చు పెడుతున్నావు, ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఒక్క క్రాప్ అయింది, 2 అయినాయి, నాకు నమ్మకం వచ్చేదాకా వాళ్ళని పెద్ద ఫోర్స్ చేయలేదు. తర్వాత మీరు చేస్తారా చేయరా, నేను చెప్పేది నిజము, నేను ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి దీన్ని అని అంటే, అప్పుడు డాక్టర్ కల్పనా శాస్త్రి అని మేడం ఒప్పుకొని ఇంకా దానికి ఏమేం కావాలి, డ్రాఫ్టింగ్ ఎట్లా సాయిల్ టెస్ట్ చేసి ఈ పోషకాలను టెస్టింగ్ చేయించి దాంట్లో ఈల్డ్ కూడా ఎంత వచ్చింది, మిగతాది ఎంత వచ్చింది, ఈ విధానంలో ఎంత ఈల్డ్ వచ్చింది, కెమికల్ ఎంత ఈల్డ్ ఉంది, అవన్నీ చూపిస్తూ డ్రాఫ్టింగ్ చేస్తే అప్పుడు వితిన్ 8 monthsలోనే ద టెక్స్ట్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ సబ్మిటెడ్ బై ది అప్లికెంట్ అనేసారు. అక్కడ వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఎట్లా ఒప్పుకున్నారు వాళ్ళని. వాళ్ళు ఇన్డెప్త్లో స్టడీ చేశారు, ఇన్డెప్త్లో స్టడీ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు. మనమేమో డెప్త్లో నేను స్టడీ చేసింది కానీ మన సైంటిస్టులు చేయలేదు కదా ఇక్కడ. అది ఇంకొకటి నాకు మంచిది ఏమైందంటే, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నట్టు. ద ఇన్వెంటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫార్మర్ అని రాయమన్న. ఎందుకంటే ఫార్మర్ అని రాయలేదనుకో, నువ్వు ఇది ఎట్లా అయింది, ఈ పురుగు ఎట్లా కంట్రోల్ చేసినావు, అది ఎట్లా చచ్చింది, ఇది ఎట్లా, అన్ని క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు. కనుక నన్ను ఏమి అడగకుండా యాక్సెప్ట్ చేసిన అంటే ఆ నిజాయితీ అక్కడ చూపించాను కదా. నేను కనుక్కున్న ఆయన రైతు అన్నాం, రైతును అన్నప్పుడు ఒక సైంటిస్ట్ ఏం అడుగుతాడు, ఏం క్వశ్చన్ చేయలేడు కదా. మీరు అనలైజ్ చేసుకోండి, మీరు నేను చేసిన దాంట్లో ట్రూత్ ఉందా లేదా, దాంట్లో అట్లా చేస్తే అట్లా వస్తుందా రాదా. మీరు ఆ ప్రాసెస్ని కనుక్కున్న తర్వాత ఎంత టైం పడింది అంటే, మీరు చెక్ చేసి ఉంటారు కదా ప్రాక్టికల్గా అది వాళ్ళు. నేను అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చిపోయినాక నా తీవ్రంగా ఆలోచించాను, అసలు ఇందులో ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏమైనా డెప్త్ ఉందా. ఒక ప్రెసిడెంట్ ఇంత దూరం వచ్చి కలవడు, నాకు ఇంకేదో ఉందని మనసులో అనిపించింది, ఇంకేదో ఉంది దీంట్లో అని. అప్పుడు ఇదే మట్టిని ఒండ్రు నీళ్ళని మడ్డి వాటర్ అంటారు, అంటే బురద నీళ్ళను జొన్న పైరు మీద చల్లి చూస్తే ఆ చీడపీడలు ఒకటే రోజులో 6 అంగుళాల గ్రోత్ వచ్చింది 24 గంటలల్లా ఆ పైరు. మళ్ళీ దాని మీద చీడపీడలు అన్నీ ఉండే సన్న పురుగులన్నీ, అవన్నీ ఏం లేకుండా మాయమైపోయినాయి. మళ్ళీ చేయందికి అట్లనే ఉన్నాయి, ఎక్కడైతే స్ప్రే చేయలేదు. ఎక్కడెక్కడ చేసినా ఈరోజు ఇవాళ ఈ పార్ట్ చేస్తే రేపు అక్కడ చేసిన, మళ్ళీ ఇంకోనాడు అటు చేసిన, అట్లా ఎక్కడెక్కడ చేసినా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఈ పురుగులు ఎట్లా తగ్గించినాయి ఏమని చెప్పాలి ఎవరికన్నా. మట్టి నీళ్ళు వస్తే స్ప్రే చేస్తే పురుగు చచ్చిపోయిందంటే ఎవరన్నా గ్రోత్ వచ్చిందంటే మట్టిలో ఉన్న పోషకాలు తీసుకొని గ్రోత్ వచ్చి పెరిగిందేమో అనుకుంటారు. కానీ పురుగు ఎట్లా చచ్చిపోతుంది అంటే ఏం సమాధానం చెప్పాలి. నేను రైతులకు చెప్పినా వాళ్ళు నమ్మరు, మట్టి కొడితే పురుగు చచ్చిపోతుంది అని. ఏదన్నా ఉండాలి కదా. ఒక 15 రోజులు బాగా ఆలోచన, ఎవ్వరికి చెప్పకుండా ఆలోచన చేసి ఆడనే ఆ ఫామ్ దగ్గర కూర్చొని, జొన్న పైరు దగ్గరనే కూర్చొని ఆలోచన చేస్తే, అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉన్నప్పుడు గూగుల్లో పోయి డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టిన. నో ఇన్సెక్ట్స్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది. లంగ్స్ అంటే నేను చదువుకుంటే అప్పుడే చదివిన, అది వాటికి ఊపిరితిత్తులు ఉంటాయి, శరీరంతోనే శ్వాస. మళ్ళీ అదే గూగుల్లో ఇప్పుడు డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొడితే రాదు, తింపేసిండ్రు వాళ్ళు, ఆ గూగుల్నే చేంజ్ చేసేసారు. సార్, గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి. సో అసలు దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉందంటారు? ఈ ఆర్గానిక్ పద్ధతి అనేది గ్లోబల్ వార్మింగ్కి ఏమైనా లింక్ ఉందంటారా? ఎందుకు లేదు, తప్పకుండా ఉన్నది. ఇప్పుడు భూతాపం పెరిగిపోతుంది అని చెప్పడమే కానీ సొల్యూషన్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్క సివిఆర్ టెక్నిక్లో ఇప్పుడు మనం యూట్యూబ్లో కొడితే సివిఆర్ టెక్నిక్ వస్తుంది, అంటే మీ వీడియోలు వస్తాయి, అన్ని వీడియోలు వస్తాయి హిందీలో. నాకు ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ
ఏమవుతుందంటే సాగు చేస్తున్న భూములలో నిస్సారమైన నేలలు సారవంతం చేయు ప్రక్రియ ఇది చిన్నగా. అంటే 2-3 విధాలుగా చేయవచ్చు. ఇక్కడి మట్టే తీసి ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి దున్నిన మట్టినే దున్నుతున్నాం. ఎంత లోతు దున్నుతామో అడుగున్నర మ్యాక్సిమం. అంతలా ఈ మనం వేసిన పంటలు ఆ జిగట అనేది ఉపయోగించుకునేది. మొత్తం జిగట లేకుండా పిప్పి అయిపోతుంది. ఎన్ని పోషకాలు ఉన్నా కానీ ఆ జిగట లేనప్పుడు ఆ వేలు దూరై గాలి ఇప్పుడు డే టైంలో వేడి గాలి వచ్చి ఈ లూజు మట్టి ఉన్నందుకు ఆ వేడి అంతా లోపలికి చొచ్చుకొని పోతుంది గాలితో. మళ్ళీ అదే రాత్రిపూట అదే వేడి గాలి పైకి వస్తుంది. రాత్రి డే అండ్ నైటు వార్మింగ్ అంటే ఉక్కపోత కానీ ఉడుకు కానీ వేడి కానీ ఎక్కువవుతుంది. అదే నువ్వు కొంచెం ఒక ట్రాక్టర్ మట్టి ఒక ఎకరాకి లోపల మట్టిని తీసుకొని నీళ్ళల్లో కలిపి ఇడిస్తే ఆ పైన లేయర్ అంతా జిగట ఉన్న మట్టి వస్తుంది. దాంట్లో నీళ్లు నిలబడే శక్తి ఉంటుంది. అట్లనే దాన్ని పొలంలో దున్నేసినప్పుడు ఏళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళి దిగుబడి పెరుగుతుంది. నువ్వు వేసిన ఎరువులను సద్వినియోగం చేసుకుంటుంది. మళ్ళీ మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది. మాయిశ్చర్ రిటైన్ అయినప్పుడు ఈ 1 ఎకర్ ఏరియాలో ఎకరంలో చల్లదనం అనేది ఏర్పడుతుంది. అట్లా రైతులందరూ చేస్తే దేశమంతా చల్లగా ఉంటుంది. ప్రపంచమంతా చేస్తే ప్రపంచమంతా చల్లగా ఉంటుంది. అంటే గ్లోబల్ అంతా కదా, అట్లా గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్స్ అలాట్. రైతులు బాగుండాలంటే ఖర్చు తగ్గి దిగుబడి పెరగాలి. మనం అందరం బాగుండాలంటే కెమికల్ రహిత ఫుడ్స్ తినాలి అండ్ అలాగే ప్రకృతి కూడా బాగుండాలి. ఇవన్నీ జరగాలంటే సివిఆర్ పద్ధతిని అనుసరించాలి అని అంటున్నారు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు. ఫార్మర్స్ అందరూ కూడా, రైతులందరూ కూడా ఈ విధానాన్ని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.